బంగారం లాంటి ఇద్దరు పిల్లలు కాయాకష్టం చేసుకుని అయినా పెంచాలనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ నీరుగారిపోయాయి. అవిటితనం రూపంలో విధి వెక్కిరించింది. పిల్లల ఆలనా పాలనకే సమయం సరిపోని పరిస్థితి. ఇక చిన్నారులకు సరైన వైద్యం అందించాలంటే వారికి గగనమే. అందుకే వాళ్ళు పడుతున్న వేదన అంతా ఇంత కాదు. ఆపన హస్తాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వమైనా మరెవరైనా సహృదయంతో స్పందిస్తే పిల్లల జీవితాలు నిలబడతాయని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. చూశారుగా, బుడిబుడి అడుగులతో నడవాల్సిన ఈ చిన్నారులు పాకితేనే గాని ముందుకెళ్లలేని దీనా అవస్థ. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం మూల్యాపుట్టి పంచాయతీ బేరం గ్రామంలోని వంతాల నీలకంఠం రవణమ్మ దంపతులకు పుట్టిన పిల్లలే వీళ్లు. అబ్బాయి 7 ఏళ్ల అదీప్ కుమార్, పాప 9 ఏళ్ల భవ్య. దురదృష్టం ఈ దంపతులను వెంటాడింది. ఇద్దరు చిన్నారులు కూడా లేచి తమంత తాముగా నడవలేని దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లలిద్దరినీ తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. కానీ వారికి ఎక్కడా పరిష్కారం దొరకలేదు. వైద్యం చెయ్యాలంటే లక్షల్లో డబ్బు కావాలన్న మాటే వినిపించింది. పిల్లలను చూసుకోవడానికే వీళ్ల సమయమంతా సరిపోతుంది. కుటుంబ పోషణ కూడా భారమైంది. ఇక అంత డబ్బు అంటే ఎలా వస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే తమకు దిక్కంటూ ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మాకు 2 పిల్లలు పుట్టారు. పుట్టినప్పటి నుంచే అలాగైపోయారు. ఎక్కడికి వెళ్ళినా బాగవ్వట్లేదు. అలాగనేసి ఎన్ఆర్ఐకి తీసుకెళ్లాము. హెల్త్ కార్డుకి ఏడింగ్ చేయించుకొని వస్తే, లేదంటే సీఎం లెటర్ మీరు తీసుకొస్తే మేము ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ చేస్తే పిల్లలు బాగవుతారు అనేసి అన్నారు సార్. సీఎం లెటర్ తీసుకురాలేక ఇంకా పిల్లలకి ఎక్కడికి తీసుకెళ్లలేక అలాగ ఉండిపోయాం సార్ ఇంట్లో. ఏమన్నా గవర్నమెంట్ నుంచి మాకు 20 లక్షలు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా చిన్నబాబు ఆదిప్ కుమార్ కి ఆధార్ అప్డేట్ కి తీసుకెళ్తున్నాము. 4-5 సార్లు తీసుకెళ్లాం గానీ తీద్దామనేసరికి కళ్ళు మూసేస్తున్నాడు. ఎంత ట్రై చేసాం గానీ చూపించుకోవట్లేదు. అందుకే మా బాబుకి ఆధార్ అప్డేట్ కాక ఏదైనా వేరే ఆప్షన్ ఇస్తారేమని, దాంతో పాటు పెన్షన్ వచ్చినా వేరే ఆధార్ కార్డుతో చేపిస్తారని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ నుంచి సీఎం దాకా వెళ్లాలని కోరుకుంటున్నాను సార్. కూలి పని చేసిన డబ్బులంతా హాస్పిటల్కే సరిపోతుంది. మాకు పూట కట్టడం కూడా కష్టమైపోతుంది. అలాగే హాస్పిటల్ తిరిగితే ఏమైనా పిల్లలకి న్యాయం అవుతుందేమో అంటే అవ్వలేదు. ఇంట్లోనే ఫిజియోథెరపీ చేయాలి గానీ, లేదంటే పిల్లలు అలాగే ఉండిపోతారంటే ఇంకా భయపడేసింది. అలాగనేసి ఇంకా మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తిరిగాం. మళ్ళీ ఆఫీస్ చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అలాగనేసి ఆల్రెడీ కలెక్టర్ సార్ దగ్గర కూడా ఒక 3 సార్లు వెళ్ళాము. అక్కడ కూడా మాకు ఎటువంటి స్పందన కూడా లేవు. ఎంఆర్ఎస్ దగ్గర కూడాను ఒక 3 సార్లు వెళ్ళాము. అక్కడ కూడా ఏమి స్పందించట్లేదు. ఎంపీడీఓ సార్ కూడా ఇంటి దగ్గర కూడా వచ్చి మా పిల్లల్ని ఫోటో తీసుకొని వెళ్ళారు. కానీ వాళ్ళు కూడా ఇంకే రెస్పాన్స్ లేవు. అలాగనే స్కూల్ కూడా పిల్లలకి ఆల్రెడీ జాయినింగ్ చేసామే కానీ పిల్లలు కూడా స్కూల్ కూడా తీసుకొని వెళ్ళని పరిస్థితి అయిపోయింది సార్. ఏ తోచక ఇంకా ఇంటి దగ్గర అలాగ ఉండిపోయాం. వీరి పరిస్థితిని చూసి గ్రామస్తులు చలించిపోతున్నారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని ఆవేదన చెందుతున్నారు. వీళ్లకు సదరం సర్టిఫికెట్లు ఇచ్చారు కానీ ఎటువంటి పింఛన్ గాని వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ సరిగా అవ్వలేదు. వాళ్ళకు తగినంత ప్రభుత్వం నుండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు వీళ్లకు ట్రీట్మెంట్ అయ్యేటట్టు గవర్నమెంట్ నుండి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది మారుమూల కుగ్రామంలో ఉన్నటువంటి 2 తల్లిదండ్రుల యొక్క పిల్లల ఘోష. ఓ పక్కన అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తూ రోజు చలించిపోయి ఏమి చేయలేనటువంటి దిక్కుతోచలో ఆలన పాలన చూడడానికే సమయం సరిపోతుంది. మాకు ఏదైనా ప్రభుత్వ సాయం కానీ ఎవరైనా ప్రైవేటు దాతలు కూడా చేసినట్లయితే మాకు మా కుటుంబానికి ఆదుకునేవారు అవుతారని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం బేరం నుంచి శివ, ఈటీవీ న్యూస్.